ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట నా ప్రేమాభివందన తెలియజేస్తున్న పిల్లరా, వందలాదిగా వేలాదిగా మా పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ, మీ కుటుంబాలకు, మీ పరిచర్యలకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఈ దినమును కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన వర్తమానమును మనకి అందిస్తున్నందుకు ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ, ఈరోజు వింటున్న ఈ బలమైన ఈ వర్తమానాన్ని మీరు కూడా విని ఇతరులతో సాధ్యమైనంత వరకు వారి ఆత్మీయ జీవితాల్ని బలపరచడానికి వారితో మీరు ఈ వర్తమానాన్ని పంచుకోవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, మీకు తెలిసిన వ్యక్తులకు కానీ, కుటుంబాలకు కానీ, పరిచర్యలకు కానీ, లేదా వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ, ఇంకా ఏ సోషల్ మీడియాలో కానీ మీరు నేరుగా వారితో ఈ దైవిక వర్తమానాన్ని పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆశ ఏంటంటే, నేను చెప్పే వర్తమానాన్ని అందరూ వినాలన్నది నా ఆశ కాదు. నా దేవుని మాటలు, మన దేవుని మాటలు కోట్లాది మందిగా ప్రజలు విని దీవించబడాలి. ఆయన స్వరము కోట్లాది మందికి మా ద్వారా చేరాలి అనేటటువంటి ఒక తపన, మా ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి, కోట్లాది మంది ప్రజలు ఆత్మీయంగా బలపడాలి అనేటటువంటి ఒక ఆశతో మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఆయన నామ మహిమార్థమై, ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తమై, ఆయన మాటల్ని, ఆయన సందేశాలను, ఆయన వర్తమానాలను మీరు పంచుకోవలసిందిగా, ఇతరులతో పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు అట్టి కృపతో మిమ్మల్ని నింపును గాక. హల్లెలూయా. అలాగే ఈ వర్తమానాన్ని విని దీవించబడిన విధానం మీకు మీ జీవితంలో సాక్ష్యం రూపంలో మిగిలితే, లేక ఆత్మలో మీకు ఒక ప్రేరేపణ కలిగితే మాతో సంప్రదించండి. మా ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వబడినాయి. అలాగే వాటి ద్వారా, ఆ ఫోన్ ద్వారా కానీ, ఫేస్బుక్ మెసెంజర్లో కానీ మాతో మీరు సంప్రదించి మీ సాక్ష్యపు, మీ అనుభవాన్ని మీరు మాతో పంచుకుంటే కనుక మేము కూడా మీతో కలిసి దేవుడి నామాన్ని మహిమపరుస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ పరిచర్యను మీరు దీవించాలి, ఆశీర్వదించాలి, ప్రార్థన మద్దతును మాకు అందించాలి అంటే కనుక మా పరిచర్య కొరకు ప్రార్థించండి. భారతదేశం అంతటా ఒక బిలియన్ అంటే 100 కోట్ల మంది ప్రజలకు సువార్త అందించాలన్నది మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. 200 సంఘాలు కట్టాలన్నది ఉద్దేశం. అనేక మంది బీదలకు, విధవరాలకు ఆహారం ఇవ్వాలన్నది ఉద్దేశం. సేవకుల్ని వాక్య పరిచర్యతో బలపరచాలన్న ఉద్దేశాలు కలిగి ఉన్నాం. మీకు ఏదైనా ప్రేరేపణ కలిగితే మా పరిచర్యకు మీరు మరి ఆత్మీయంగా మద్దతు ప్రకటిస్తూ ఆర్థికంగా కూడా మీరు ఈ పరిచర్యకు సహకరించాలని పరిశుద్ధాత్మ దేవుని నడిపి ఉంటే గనక మా ఫోన్ నెంబర్ కూడా ఇందులో ఇవ్వబడింది, మీరు సంప్రదించగలరని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఈ రోజున పిల్లరా, మన జీవితంలో ఒక కొత్త అనుభవాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందరూ శ్రద్ధగా ఈ మాటలు వినాలని మరొకసారి చేతులు జోడించి మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 7-8 మాటలు మనం చదువుకుందాం. వాటిని బట్టి కొద్ది నిమిషాలు ధ్యానించుకొని వాటి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడిన ఉన్నాడో
కొన్ని విషయాలు తెలుసుకుని ఈ రోజున దీవించబడదాం. హల్లెలూయా. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమయ్యున్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. హల్లెలూయా. ప్రియులారా, ఇది గొప్ప భక్తుడు, గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా గారి జీవితం. అప్పుడే బయలు ప్రవక్తల్ని ఓడించి గొప్ప విజయనాదముతో ఉత్సహిస్తూ దేవుని నామాన్ని బలముగా చాటి చెప్పినటువంటి, దేవుని కొరకు బలముగా సాక్షిగా నిలబడినటువంటి, దేవుని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూచి మరింత బల పొందినటువంటి ఆ ప్రవక్త తన జీవితంలో చాలా నీరసించినట్టుగా, నిస్పృహతో నిట్టూర్పుతో ఉన్నట్టుగా, వేదనతో ఉన్నట్టుగా, పిరికితనముతో పారిపోతున్నట్టుగా, అలాగే దిశ లేని ప్రయాణం చేస్తున్నట్టుగా, పని లేని ప్రయాణం చేస్తున్నట్టుగా, పసలేని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకు అంటే ఒక మహారాణి యెజబెలు అనేటటువంటి ఒక ఆడమనిషి రేపు తెల్లారేసరికి, టైం అయ్యేసరికి ఏలియను చంపేస్తానని కబురు పెట్టినప్పుడు ఆ కబురుకు, ఆ వార్తను విని భయపడిపోయి ప్రాణ భయం చేత అరణ్యములో నుంచి పారిపోతున్నాడు. తన వెనకాల ఉన్న శిష్యులు మీరు అటు వెళ్ళిపోండి అని చెప్పేసేసి పారిపోతున్నాడు. భయపడిపోయాడు, పారిపోయాడు, చాలా దూర ప్రయాణం చేశాడు. ఆ తరువాత ఒక చెట్టు క్రింద కూర్చుని అలిసిపోయి ఎండకు సమసిల్లిపోయాడు, నీరసించిపోయాడు. వాస్తవానికి ఏ వ్యక్తి అయినా, ఏ సేవకుడైనా, లేకపోతే ఏ కాపరి అయినా దేవుని చేత పిలువబడి దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు సేవలో ఎదురయ్యే సమస్యలకు నిలబడాలి. వాటిని బయలు ప్రవక్తలని ఎదుర్కొనేటప్పుడు ఆ తెగువను, ఆ ధైర్యాన్ని చూపించినటువంటి ఈ ప్రవక్తని ఎలియా గారు తరువాత వచ్చేటటువంటి సమస్యను ఎదుర్కోలేక, ఆ సమస్యను పరిష్కరించుకునే మార్గాన్ని కనుగోలేక ఇంకా చాలా భయపడిపోయి తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రారంభిస్తూ వెళ్ళిపోతూ ఒక వృక్షము కింద కూర్చుని, బదరీ వృక్షము కింద కూర్చుని మరణాపేక్ష గలవాడై ఇంకా చచ్చిపోతే బెస్ట్, చచ్చిపోతే అక్కడే చచ్చిపోవచ్చు కదా, ఆడే చంపేస్తామన్నది కదా, అక్కడే చచ్చిపోతే బెస్ట్ కదా, ఇక్కడి వరకు ఎందుకు వచ్చి చచ్చిపోవాలి? నాకు అదంతా అర్థం కాలేదు. చావుకు రెడీ అయ్యేవాడు అక్కడే తెలుసుకోవాలి. ఎక్కడ వచ్చి అంటాడు మళ్ళా మరణాపేక్ష గలవాడే. నేను ప్రార్థన చేస్తున్నాడు ఒక ప్రార్థన, నేను మా తాత కన్నా గొప్పన్నా, మా నాయన కన్నా గొప్పన్నా, మా బంధువుల కన్నా గొప్పన్నా, మా ఇంట్లో నేను ఒక్కడనే కదా రోషం కలిగి పౌరుషం కలిగి ఉన్నా నీ కోసం, నా ప్రాణాన్ని తీసేసుకో ఇక్కడే దేవా అని పసలేని ప్రార్థన,
అరణ్యంలో పడి పారిపోయాడు. ఏం పని మీద పారిపోయాడు? దేవుడు వెళ్ళమన్నాడు అలాగా? దేవుడు ప్రయాణం చేయమన్నాడా? ఏలియా నువ్వు లేచి పారిపో అన్నాడా? తర్వాత గైడ్ లైన్స్ ఇచ్చాడు. నువ్వు ఇదిగో నీకోసం కాకోలాలు పంపిస్తున్నాను, అడవికి వెళ్ళు. తర్వాత నీకోసం కెరుతు బాగు దగ్గర ఉండు, నేను నీకోసం ఆ విధవరాల ఇంటికి వెళ్ళు, నీకోసం అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని కొన్ని డైరెక్షన్లు ఇచ్చాడు ఆయన జీవితంలో. అర్థమైందండి? అలాంటిది ఇప్పుడు ఆ అరణ్యంలోంచి పారిపో అని చెప్పి దేవుడు ఏమైనా మాట్లాడాడా ఏలియాతో? దేవుడు చెప్పుంటే కనుక వెళ్ళొచ్చు. ఆ బదరీ వృక్షం కింద కూర్చోడం కానీ, లేకపోతే అక్కడి నుంచి కొన్ని దేవదూతలతో మళ్ళీ తర్వాత మాట్లాడిన తర్వాత హోరేబు కొండకు వచ్చిన తర్వాత దేవుడు ఒక ప్రశ్న వేశాడు, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని. ఇక్కడ ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు? క్వశ్చన్ వేసాడు. అంటే దేవుడు నడిపింపు లేని ప్రయాణం అది ఒక ప్రయాణమే కాదు. దేవుడు నడిపింపు లేని పరిచర్య అదొక పరిచర్యే కాదు. దేవుడు జవాబివ్వని ప్రార్థన అదొక ప్రార్థనే కాదు. వీటితో ఊర కలిసిపోతుంటాం చాలా మందిని. దేవుని మార్గాల్లో ప్రయాణం చేయక మన మార్గాల్లో మనం ప్రయాణం చేస్తూ అలసిపోతుంటాం. దేవుడు మనతో మాట్లాడి మనకి జవాబుమని ప్రార్థనలు ఎన్నో చేస్తూ అలసిపోతుంటాం. మళ్ళీ ఏమనంటే దేవుడు ఏ జవాబు ఇవ్వటం లేదు అని దేవుడి మీద చిన్న నింద అలాగే పెద్ద అపవాది వేసేస్తుంటాం. కానీ టైం వేస్ట్ ప్రయాణాలు, టైం వేస్ట్ పరిచయం, టైం వేస్ట్ ప్రార్థనలు చేయకూడదు. మనం ప్రభుతో అనుసంధానమైన మనల్ని ప్రభు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన సందేశం ఏంటో, ఆయన స్వరం ఏంటో, ఆయన మాట ఏంటో, ఆయన మనస్సు ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన చిత్తం ఏంటో ఈ రోజున మనమందరము తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఆయన చిత్తానుసారంగా కాకుండా, ఆయన నడిపింపు ప్రకారం కాకుండా, ఆయన మాట ప్రకారం కాకుండా, ఆయన జవాబు పొందుకోకుండా చేసే ప్రతిదీ కూడా మనకు అలసటే మిగులుస్తుంది, నిరుత్సాహమే మిగులుస్తుంది. మన బలం పోతుంది, మన సమయం పోతుంది, మన డబ్బులు పోతాయి. మనం సమస్యలు నీరసించిపోతాం. ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలోనికి వస్తాం. మనకున్న బలాన్ని కోల్పోతాం, శక్తిని కోల్పోతాం. అనేక విధాలుగా మనము అన్ని విధాలుగా నష్టపోతాం. అయితే మన దేవుడు మనల్ని అలా విడిచిపెట్టే దేవుడు కాదు. నిరంతరము మన కోసం ఆలోచిస్తున్న దేవుడు మన దేవుడు. మన ప్రయాణాలు ఆయనకి తెలుసు, మన ప్రార్థనలు ఆయనకి తెలుసు, మనం ఏం పని చేస్తున్నామో ఆయనకి తెలుసు, మనం ఏ అవసరాల్లో ఉన్నామో మనకు తెలుసు, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో కూడా మనకు తెలుసు, మన మీదకి ఎవరు దాడి చేయబోతున్నారో దేవుడికి తెలుసు, మనల్ని ఎవరు భయపెడుతున్నారో దేవుడికి తెలుసు, మనకి ఎటువంటి సహాయం, మనం ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నామో, మనం ఎటువంటి అవసరతల్లో ఉన్నామో, మనం ఏ అనుభవాల్లో ఉన్నామో అన్నీ ఆయనకు తెలుసు. సంసోను ఒడిలో ఉండడం తెలుసు, సంసోను సింహాన్ని చంపడం తెలుసు, సంసోను ఫిలిస్తీన్లను చంపడమో తెలుసు, అబ్రహాము హాగరుతో ఉండడం తెలుసు, అబ్రహాంకి ఇస్సాకుని ఇవ్వాలని తెలుసు. అంటే నేను చెప్తున్నా, మన బలహీనతలు తెలుసు, మన బలము తెలుసు.
మన బలహీనతలను మనం ఎలాగ అధిగమించాలో, మనకి ఆయన ఎలాంటి బలాన్ని ఇవ్వాలో, ఆయన మనల్ని ఎలా బలపరుస్తాడో ఆయనకి తెలుసు. మనం ఎలా బలం పొందుకుంటాం ఆయనకి తెలుసు. ఏది ఏమైనా సరే మనము మనల్ని బలపరిచే దేవుడే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సొమ్మసిలిన వారిని బలపరచు దేవుడు. బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేయు దేవుడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచిస్తున్న మాటలై. మనము ఒకవేళ చూస్తే గనక, నేను అడుగుదాం అనుకుంటున్నాను, పరలోకం వెళ్తే గనక ఏలియా ప్రవక్త అక్కడ ఉంటారు. నేను అడుగు, ఏమయ్యా ఎందుకు అంతమందిని జయించావు కదా, అంతమందితో ఛాలెంజ్ చేశావు కదా, నిజదేవుడు ఎవరో నిరూపించావు కదా, ఆకాశం నుండి అగ్నిని కూడా కురిపించేశావు కదా, అక్కడ ఏమొక ఆడదాని మన మాటకి భయపడి పారిపోయినావు, ఎందుకు అలాగ పారిపోయావు అని ఏలియా ప్రవక్త గారిని ప్రశ్నిద్దామన్న ఆలోచన కలుగుతుంది. అది దేవుడు చూసుకుంటాడులే కానీ అడిగితే అరే పేతురు గారిని కూడా, నువ్వు ప్రభుతో తిరిగి నువ్వు ప్రభు ఎవరో తెలియదని ఉమ్మారు ప్రభు చెప్పిన ఎందుకు బొంకావు అని అడుగుదామని అనిపిస్తుంటుంది. జస్ట్ ఫీలింగ్ మాత్రమే. అక్కడికి వెళ్ళి అడిగేదేం లేదు, అక్కడికి వెళ్ళి చేసేదేం లేదు. మనం మన జీవితంలో ఏ ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఆ ఫెయిల్యూర్స్ని అధిగమించిన వాళ్ళగా మనం తెలుసుకోవాలి ఇక్కడ తప్పించి. కానీ పెద్దలు చేసిన పొరపాట్లు కాదంటే, పెద్దలు ఆయన అగ్నిరథాలతో తీసుకెళ్ళాడు దేవుడు. సో గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్ హిమ్. దేవుడు తనను అంగీకరించాడు పరలోకంలోనికి. మనమెవరం అడగడానికి, ప్రశ్నించడానికి, తీర్పు తీర్చడానికి. ఒకరి బలహీనతను బట్టి మనం వారితో ఆడుకోవడం ప్రారంభించకూడదు. ఆ బలహీనుడిని దేవుడు బలపరుస్తాడు. ఆ శక్తిహీనుడికే దేవుడు శక్తినిస్తాడు. ఆ పిరికొడికే దేవుడు బలమిస్తాడు. బలపరిచేవాడు దేవుడు, శక్తినిచ్చేవాడు దేవుడు, జీవమిచ్చేవాడు దేవుడు, స్వస్థత ఇచ్చేవాడు దేవుడు, పరిశుద్ధత ఇచ్చేవాడు దేవుడు, పరలోకాన్ని ఇచ్చేవాడు దేవుడు. మనకెందుకు మధ్యలో మనం ఇంటర్ఫీర్ కాకూడదు. కాబట్టి ఒకరి బలహీనతలను బట్టి మనము వాడికన్నా బలంగా ఉన్నామని సంకలు కొద్దకూడదు. వాడు బలహీనుడిని దేవుడు గుర్తిరిగి తనని బలపరుస్తాడు. ఆమేన్. ఒక్క ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను ప్రియులారా. ఈ మధ్య నా జీవితంలో 2 అనుభవాలు. మొదటిగా అంటే నా ఎడ్యుకేషనల్ లైఫ్లో నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అన్న ఒక దృక్పథం నాకు ఉండేది. ఒక డిఎస్పి లెవెల్ నుంచి ఎస్పి, అలాగే అనేక రీతిలుగా నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే ఒక ఆశ ఉండేది. ఆ ప్రొఫెషన్లో ఉంటూ అనేక మంది సేవకులకు సహాయం చేద్దాము అనేటటువంటి ఇంకొక ఆశ ఉండేది. దానికి తగ్గట్టుగా దేవుడు బలాన్ని, శక్తిని, ఫిజిక్ని ఆ రోజుల్లో కూడా ఉంచేవాడు. మరి ఇప్పటి రోజుల్లో కూడా అలాగా ఉన్నానని ఒక 2 నాకు సాక్ష్యం పలికారు. ఏంటంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఈ మధ్య. వెళ్తే ఆ డాక్టర్ గారు నన్ను చూసి, మిమ్మల్ని చూస్తేనే మీకు ఏ అనారోగ్యం లేదు అన్నట్టుగా ఉన్నారండి, మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా ఉన్నారన్నట్టుగా అనిపిస్తుంది, చాలా పవర్ఫుల్గా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా, శక్తి బలంతో ఉన్నారని కనబడుతుంది అని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి దినాన విశాఖపట్నం నుండి ఒక దైవజనుడు వచ్చాడు.
ఆయన్ని కలిసిన తర్వాత హోటల్లో కొంచెం అందరం కూడా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అన్నయ్య మీరు అన్నా అంటే నాకన్నా పెద్దాడు ఆయనతో పాటు ఇంకొక దైవజనుడు ఉన్నాడు, నాకు తమ్ముడు అవుతాడు. వీళ్ళిద్దరూ కలిసి అన్నయ్య ఎప్పుడు చూసినా యవ్వన బలంతో ఉంటున్నాడు, ఆరోగ్యంగా ఉంటున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనపడుతుంటాడు అని రెండవ మాటగా ఒక వారం రోజులు విడిది తేడాలో ఈ ఇద్దరు అక్కడ డాక్టర్ గారు ఇక్కడ సేవకుడు అన్నారు. నేను దానికి ఏం పొంగిపోలేదు, కానీ దేవుడు నిజంగా బలం ఇచ్చాడు నాకు. నేను చెప్పా, ఆర్థికంగా అయితే బలంగా లేను, కానీ ఆత్మీయంగా బలంగా ఉన్నాను, శారీరకంగా బలంగా ఉన్నాను. నా ముఖంలో నా యొక్క శరీరంలో యవ్వన బలం అనేది కనబడుతుంది. కారణం అది కేవలం దేవుని వాక్యపు బలమే తప్ప ఇంకొకటి కాదు. అది దేవుని బలమే తప్ప ఇంకొకటి కాదు అని నేను చెప్తున్నాను. ఏటి టైం అది దేవుని బలమే తప్ప ఇంకొకటి కాదు అని నేను వారికి చెప్పాను. నిజమే, మా దగ్గర కోట్లాది రూపాయలు లేవు. మా దగ్గర ఆర్థిక పరమైన నింపుదల కానీ, సంపూర్ణత కానీ, సమృద్ధి అయిన ఆర్థిక వ్యవస్థ లేదు. మా ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చుకుంటూ వెళ్తున్నాడు. సమయానుకూలంగా దేవుని చిత్తానుసారమైన సహాయం దేవుడు మాకు అనుగ్రహిస్తూ వెళ్తున్నాడు. ఆయన మహాకృప, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన చిత్తం, ఆయన మంచితనం, ఆయన మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటున్నాడు. కానీ నిలువ అంటే సస్టైనబుల్ ప్రాపర్టీస్, నిలువ నికర ఆదాయం కానీ, బ్యాంకులో ఒక రూపాయి కానీ అలాంటివి లేవు. పిల్లలకి ఫీజు కట్టాలంటే దేవుడి దగ్గర అడగాల్సిందే, ప్రార్థన చేసి తెచ్చుకోవాల్సిందే. మన అవసరాలన్నీ ఆయన ఎరిగిన దేవుడు. అంటే మేమేంటంటే ఇంకా దేవుని యొక్క ఏర్పాటు కోసం, అంటే మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే మమ్మల్ని స్థిరపరిచే విధానం కోసం మేము మమ్మల్ని స్థిరపరచు, బలపరచు మమ్మల్ని అని మేము మెటీరియల్ పరంగా, ల్యాండ్ పరంగా, బిల్డింగ్స్ పరంగా పరిచయని ఎస్టాబ్లిష్ చేయమని గత 23 సంవత్సరాలుగా పూర్తికాలపు సేవలో ఎదురు చూస్తున్నాం. ఈ 23 సంవత్సరాల జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు అయినటువంటి ఆ యేసు నామంలో విశ్వాసం ద్వారానే జీవిస్తాం. రోజు వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుడు అవకాశం ఇస్తే సువార్త ప్రకటించడం, వాక్యం బోధించడం, రోగులకు పరిచర్య చేయటం తప్ప మాకు ఇంకొక ఉద్యోగం, వ్యాపారాలు ఏట్లేదు. అనుదిన ఆహారం దేవుని వాక్యం. ఆ వాక్యం చదువుతూనే ఉన్నాం, దేవుని ఆత్మచేత ప్రార్థన చేస్తున్నాం. అవే బలాలు తప్పించి ఇంకా మాకు ఈ బలం కూడా లేదు. ఆ వాక్యపు బలమే వాళ్ళ ముందు. ఇప్పుడు మీరు కూడా నన్ను ఈ వీడియోలో చూస్తే నేను ఆరోగ్యంగా ఉన్నాననే, కొంచెం బలంగా ఉన్నాననే మీరు కూడా గ్రహించగలుగుతారు. ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ.
అబ్సల్యూట్లీ ట్రూ. దేవునికి మహిమ, అది దేవునికే ఘనత, దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఇక్కడ ఆయన అలసిపోయి, భయపడిపోయి, పిరికెట్టిపోయి, ప్రాణభయము చేత ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేసిన ఆ ప్రయాణంలో ఆయన అలిసిపోయినప్పుడు, ఆ బదరీ వృక్షం కింద కూర్చొని నిద్రించినప్పుడు, పైగా అక్కడ కూర్చొని మా తాతల ముత్తాతల కన్నా నేను గొప్పవాడినా, ఇదా అదా అదా ఇదా. 1 minute. హలో జాషువా ఎక్కడికి వెళ్ళా? ఎందుకు వెళ్ళావాళ్ళగా? ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళావు? నువ్వు వాళ్ళతో వెళ్ళొద్దని చెప్పాను నీకు. ఇక్కడే ఆడుకో, డోంట్ గో టు డిఫరెంట్ ప్లేసెస్. ఆదివారం బైక్కి ఇవ్వకిడికి వాళ్ళందరూ చెడిపోయి ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళందరూ. సారీ, నేను మధ్యలో లైవ్ ఆఫ్ చేయలేకపోయాను. మనము ఈ రోజున దేవుని యొక్క ప్రణాళికలో లేకపోతే గనుక, దేవుని యొక్క ఉద్దేశాల్లో లేకపోతే గనుక మనము రాణించలేము. ఈ రోజున ఈ ఏలియా గారు చేసిన ఈ ప్రయాణంలో దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహోపకారి అయిన దేవుడు తన దాసుడు భయంతో ఉన్నాడని, బాధతో ఉన్నాడని, ఆకలితో ఉన్నాడని, అలసిపోయి ఉన్నాడని, బెదిరిపోయాడని, చెదిరిపోయాడని, అదిరిపోయాడని దేవుడే తెలుసుకొని నీరసముతో నిద్రించినటువంటి ఆ ఏలియా ప్రవక్తని బలపరచడానికి దేవుడు తన దూతల్ని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన దూతల్ని పంపించి ఆహారాన్ని ఇచ్చి పంపించాడు. మొదటిగా దేవుడు తన దూతలను పంపించగానే దూతలేమో ఏలియాని లేపి, బాబు అలిసిపోయే, ఆకలితున్నావు, ఆహారం తీసుకో బాబు అని చెప్పి అగ్ని చేత కాల్చబడినటువంటి అప్పాలు ఇచ్చి, నీళ్ల బుట్టి ఇచ్చి ఆయన ఆకలి తీర్చాడు. ఆహారం తిన్నాక మళ్ళా నిద్ర వచ్చిందేమో పడుకున్నాడు. మళ్ళా రెండో మారు దేవదూతలు వచ్చి నిద్ర లేపాయి, భుజం కట్టాయి, బాబు ఆహారం తినమ్మా అన్నారు. తిని రెండో మారు ఏంటంటే డిక్లేర్ చేశాయి, నీ శక్తికి మించిన ప్రయాణం ఇంకా నీకు ఉంది, నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి, కాబట్టి ఈ ఆహారం తీసుకో అని అగ్ని నిప్పుల మీద కాల్చబడినటువంటి అప్పాలు, నీళ్ల బుడ్డి ఇచ్చి ఏలియాని బలపరిచారు. అక్కడ రాయబడినటువంటి ఆ మాటలో ఒక మాట ఏంటంటే, ఆ భోజనపు బలము చేత ఆయన 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడని మనకు తెలుస్తుంది. ఆ భోజనం ఏ భోజనం అంటే దేవదూతల భోజనం. దేవ
దేవదూతల ద్వారా ఇవ్వబడిన పోషణ. ఏంటో తెలుసా? ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 53వ మాట చదువుకుంటే గనుక, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితని గాని దానిని గైకొనలేదని చెప్పాను. దేవదూతల ద్వారా నియమించబడిన దేవుని వాక్యము, దేవదూతల ద్వారా నియమించబడిన దేవుని వాక్యము మనం గైకొన్నాం, మనకి ఇవ్వబడింది. దేవుని వాక్యమే దేవదూతల భూషణం. దేవదూతల ద్వారా మనం గైకొన్నాం, దేవదూతల ద్వారా నియమింపబడ్డాయి. దేవుని వాక్యం. అక్కడ దేవదూత ఏం చేశాడంటే నీళ్ల మీద అప్పాన్ని, అగ్ని రవ్వల మీద అప్పాన్ని, నీటి గుడ్డిని తీసుకొచ్చి ఇచ్చాయి. అగ్ని చేత కాల్చబడి ఇవ్వబడిన రొట్టె, అలాగే నీరు ఇవ్వబడింది. ఒక మనిషి జీవించడానికి రొట్టె నీరు ఎంతో అవసరం. కానీ యేసు ప్రభు అంటున్నాడు కదా, అపవాదికి జవాబిస్తున్నాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఆయన జీవిస్తాడు, బలపడతాడు, బ్రతుకుతాడు అని యేసు ప్రభు వారే అపవాదికి చెప్తున్నాడు. లేఖనాల్లో అలా రాయబడిందని చెబుతున్నాడు. లేఖనాలు, వాక్యాలు, లిఖించబడిన స్క్రిప్చర్స్, పరిశుద్ధమైన దేవుని వాక్యం దేవదూతల ఆహారం. ఇది మట్టి పూసలో 7 మార్లు కరగబడినటువంటి పవిత్రమైన మాటలు. మట్టి పూసలో బంగారాన్ని ఎలాగైతే కాల్చి 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 బంగారాన్ని, వెండిని పరిశుద్ధపరుస్తారో, తాటపరుస్తారో, ఏడు మారులు పరిశుద్ధపరిచే మాటలు, కరిగించిన మాటలు, కాల్చిన మాటలు, సొల్లైనా పొల్లైనా అరసున్నైనా ఇందులో చేర్చబడిందంటే అది పరిశుద్ధతతో చేర్చబడినటువంటి హల్లు గాని, హస్రాక్షము గాని, ఒత్తులు గాని, ఏమైనా సరే పోలికలు, దాంట్లో ఉన్న కామా గాని, చుక్క గాని, ఫుల్ స్టాప్ గాని, అరపొల్లు గాని, అరసున్నా గాని, బైబిల్లో రాయబడిన ప్రతి అక్షరం 7 సార్లు కాల్చబడి ఇవ్వబడింది. దేవుని మాటలు అంత పరిశుద్ధమైనది. అగ్ని పరీక్షకుల్లో అగ్ని వలన పరీక్షించబడ్డాయి, కాల్చబడ్డాయి. మీరు చూడండి, కాల్చిన ఆహారం మీరు తినండి, ఎంత బలం పొందుకుంటారు. రోస్టెడ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్,
అలాగే ఈ రోజున మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీళ్ల బుడ్డి ఇచ్చాడు దేవదూత. దేవుని వాక్యము ఆకాశము నుండి హిమమును వర్షమును ఎలాగ భూమి మీదకి వస్తుందో, అంటే మంచు వాన రూపంలో నీరు ఆకాశం నుండి భూమి మీదకి వస్తుంది. వచ్చిన కార్యాన్ని సఫలం చేసేటటువంటి వాక్యమే ఆ నీరు, ఆ మంచు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుని వాక్యాన్ని నీటితో పోల్చాడు. దేవుని మాటను అగ్నిలో కాల్చబడిన పరిశుద్ధమైన మాటతో కీర్తనాకారుడు పలుకుతున్నాడు. కీర్తనలు 12:6 ఉంటుంది ఆ మాట. నా మాట అగ్నివంటిది కాదా అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇంకా హెబ్రీ పత్రిక 4:12 ఇంకొక అద్భుతమైన మాట ఉంటుంది. హల్లెలూయా. అంత చక్కని వాక్య పరిచర్యను మా పిల్లోడు ఇండిసిప్లిన్తో నా మనసు మార్చేసి, కోపంగా ఉంటుంది వాడి మీద. 11 గంటలకు ప్రారంభించిన ఆరాధనకి ఇప్పుడు వచ్చాడు క్రికెట్ ఆడుకొని. మేము 11:30 రమ్మన్నాం. ఒకవైపు వాడి మీద కోపం కలుగుతుంది, ఒకవైపు మీకు వాక్యం చెప్పాలి. దయతో పిల్లల కోసం ప్రార్థన చేయండి. దేవుడు మాటలు వినేటట్టు, తల్లిదండ్రుల మాటలు వినేటట్టు. ఇదే ప్రతి ఇళ్లలో కూడా ఉన్నాయి. మనం నెత్తి నోరు కొట్టుకుంటున్నా వాళ్ళు వినటం లేదు. చెడు స్నేహాలతో వెళ్తున్నారు, పనికి మానాలతో వెళ్తున్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళతో, డిగ్రీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళతో, మాస్ పిల్లలతో, ఆటో డ్రైవర్స్తో, వీళ్ళతో వాళ్ళతో ఈ గల్లీ క్రికెట్లకు పోతున్నారు. అబ్సల్యూట్లీ నాన్సెన్స్. మన వీధిలో ఆడుకోవాలి, మన కాలేజీ దగ్గర ఆడుకోవాలి, మన ఇంటి దగ్గర ఆడుకోవాలి. ఆట ఆరోగ్యం కోసం ఆడుకోవాలి, కానీ పోటీల కోసం, పైసల కోసం ఆడుకోకూడదు. మన క్వాలిటీస్ మనం మిస్ కాకూడదు. అలాంటి వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఇంకా మనం వెళ్ళి మా పిల్లలతో గొడవ పడాలి, వీధుల్లో గొడవ పడాలి. పని లేనివాడు పిలుస్తూ ఉంటాడు, చదువు లేనివాడు పిలుస్తూ ఉంటుంటాడు. చదువు ఉన్న వాడిని చెడగొడతాడు. దయచేసి ప్రార్థన చేయండి. దేవుని వాక్యము సజీవమై బలము గలమై అని హెబ్రీయుల పత్రికలో 4:12 చెబుతుంది. వాక్యమే బలము. దేవుని వాక్యము బలమైనది. దేవుని వాక్యము బలమైనది, సజీవమైనది, రెండంచెల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనమెవనికి లెక్క అప్పచెప్పవలి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇక్కడ దేవుడి వాక్యము శోధించేది, తేట తెల్లము చేసేది, దూసుకుపోయేది, సజీవమైనది, బలము గలది అని ఇక్కడ భక్తుడైన పౌలు గారు, అపోస్తుడైన పౌలు గారు
అనుభవాల్లో దేవుని వాక్యాన్ని గురించిన అనుభవాన్ని చెప్తూ వస్తున్నారు. దేవుని వాక్యము బలమైనది, దానిని తినాలి. ఇదిగో పరలోకమును దిగి వచ్చిన జీవాహారమును నేనే. దిగి వచ్చిన జీవాహారం. ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడు ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే బలమైనది, ఆ వాక్యమే సజీవమైనది, ఆ వాక్యమే యేసు. ఆయన మాటలు ఎవడైతే ఆయన తింటాడో, ఆయన మాట వింటాడో వాడు బలము కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఆ వాక్యపు బలమే ప్రవక్త ఎలీషా, ఆ భోజనపు బలమే అని అన్నాడు. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగేవాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయిన తిరిగి జీవిస్తాడు, బలం పొందుకుంటాడు, జీవం పొందుకుంటాడు, శక్తి పొందుకుంటాడు, స్వస్థత పొందుకుంటాడు, ఆరోగ్యాన్ని పొందుకుంటాడు, ఆయుష్ పొందుకుంటాడు, ఆనందాన్ని కలిగి ఉంటాడు, ఆశీర్వాదాలు కలిగి ఉంటాడు. ఆ యేసయ్య మాటే, ఆ యేసయ్య నామమే బలం. ఆ అప్పమే, అగ్నిలో కాల్చబడిన అప్పమే, ఆ మోసములో కరగబడిన రొట్టె, దేవుని పరిశుద్ధమైన మాటలే బలం. దీన్ని వాక్యపు బలం. ఆ వాక్యమే బలము గలదే. అందుకొరకే మనం ఏం చేయాలంటే రోజు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఆ వాక్యం ప్రకారం నడవాలి. చెప్తున్నాను, ఈ రోజున పిల్లలందరూ ఫ్రెండ్స్ మాటలు వింటున్నారు, తల్లిదండ్రుల మాటలు వినకున్నా, దేవుడి మాటలు వినకున్నా చాలా మంది ఇర్రెగ్యులర్ గా ఉన్నారు. వాళ్ళ జీవితంలో బలహీనంగానే ఉన్నారు. కానీ వాళ్ళు బలపడాలి అంటే దేవుడు మాటలు వినాలి, దేవుడు మాటల్ని గైకొనాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. మనము నీరసించినప్పుడు, మనము ప్రాణాపాయంతో ఉండేటప్పుడు, మనం పిరికితనంతో ఉన్నప్పుడు, మనం అలిసిపోయినప్పుడు, మనం తెలియని ప్రయాణాలు చేసినప్పుడు, మనం దిక్కుతోచని స్థితిలో ఉండేటప్పుడు ఏం చెయ్యాలో, ఎలాగా ఈ ఆశీర్వాదం పొందుకోవాలో, ఎలాగా మనం ఈ బ్రతుకు బండి నడపాలో, సంసారం అనే సాగరాన్ని ఈదాలో, కుటుంబ బాధ్యతలు, పరిచర్య బాధ్యతలు నిర్వర్తించుకోవాలో, బలహీనుడు కాకపోతే నువ్వు బండిని ఎలా లాగుతావయ్యా? నడబండి నడక చూడండి, వేదాంతులారా నడబండి నడక చూడండి. ఈ బండిని నడిపే వ్యక్తి బలంగా ఉండాలి, కుటుంబాన్ని నడిపే వ్యక్తి బలంగా ఉండాలి, సావును నడిపే సావకుడు బలంగా ఉండాలి. సంఘాన్ని నడిపే నాయకులు బలంగా ఉండాలి. బలహీనులుగా ఉండకూడదు. ఒకవేళ బలహీనులుగా ఉంటే బలపరిచే దేవుడి మీద ఆధారపడాలి, ఆ దేవుని వాక్యాన్ని వినాలి, ఆ దేవుడు మాట వినాలి, ఆ దేవుడు మాటను గైకొనాలి. ఏలియా, నీ ప్రయాణం ఇంకా ఉంది. నువ్వేమో నా ప్రాణం తీసేసుకుని ప్రార్థన చేసావు, దేవుడు దానికి జవాబు ఇవ్వలేదు. అది పనికి మాలిన ప్రార్థనలు చేయకు. నా తండ్రి కన్నా గొప్ప అన్నా, నా తాత కన్నా గొప్ప అన్నా, నా ఇంటి వారి వారి కన్నా గొప్ప అన్నా, నా కులం కన్నా గొప్ప అన్నా, నా మనుషుల కన్నా నేను గొప్ప నన్ను అన్నావే. ఎస్, యు ఆర్ ద గ్రేటెస్ట్ వన్. అందుకొరకే నీకు దేవుడు
ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నువ్వు ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఆ గుంతలో తవ్విన నీటితో సహా అక్కడ దహన బలిని ఆయన అగ్ని చేత కాల్చాడు, అంగీకరించాడు. 400 మందికి పైగా చేసిన ఆ దుష్ట ప్రార్థన వినబడలేదే, వారికి జవాబు కనబడలేదే. కానీ నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు దేవుని దృష్టికి గొప్పడు కాబట్టే నీ తల్లిదండ్రుల కన్నా, నీ తండ్రిని గాని, నీ తల్లిని గాని, నీ అన్నయ్యని గాని, నీ తమ్ముడిని గాని, నీ ఇంటి వారిని గాని ఎవరిని పిలుచుకోకున్నా నిన్నే ఏర్పాటు చేసుకుని పిలుచుకున్న దేవుళ్ళు దృష్టిలో నువ్వు గొప్పోడివే నాన్న, గొప్పోడివే. అలసిపోయావేమో, ఆహారం తీసుకో. సమస్యలిపోయావేమో, ఇదిగో రొట్టె తిను, నీరు తాగు, బలం తెచ్చుకో. ఇంకా ప్రయాణం నీకు ఉంది నాన్న. దేవదూతల ఆహారం ఇది, దేవుని వాక్యమనే ఆహారం ఇది, దేవుని వాక్యమనే బలమైన ఆహారం ఇది, దేవుని వాక్యమనే శక్తి కలిగిన ఆహారం ఇది. వాక్యపు బలాన్ని పొందుకో. పరిచర్యలో వాక్యపు బలం ఉండాలి, ప్రయాణంలో వాక్యపు బలం ఉండాలి, ప్రార్థనా జీవితంలో వాక్యపు అనుభవం ఉండాలి. నువ్వు వాక్యాన్ని అనుసరించుకొని ప్రార్థన చేయవలసిన వాడవై ఉన్నావు. వెళ్ళయ్యా, నువ్వు ఇంకా చాలా మందికి పట్టాభిషేకం చేయాలి, శిష్యుని తయారు చేయాలి, నీ తరువాత పరిచర్యకు నీకు ఒక వార్షిక ఒకటి రావాలి. ఇవన్నీ ఉన్నాయి నాయన. ఇక్కడే ప్రాణం చల్లా చేస్తానంటే ఎలాగా? నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది. ఏ బలం పొందుకున్నాడు? ఏ భోజనం చేశాడు? అగ్ని మీద కాల్చబడిన అప్పం, నేల బుద్ధి ఆహారంగా ఇచ్చారు. దేవుని వాక్యం మట్టి మూసలో 7 మార్లు కరిగి పెట్టిన పవిత్రమైన మాటల్ని దేవుడు తనకి బలంగా ఇచ్చాడు. ఆకాశపు వర్షం, ఆకాశపు హేమము లాంటి నీరు అయిన దేవుని వాక్యాన్ని ఆ ప్రవక్తకు ఇచ్చాడు. అది తిని, అది విని, అది గ్రహించి ప్రయాణం మొదలుపెట్టాడు. 40 దినాలు అలిసిపోకుండా వెళ్ళాడు. హల్లెలూయా. ఆ భోజనపు బలము చేత ఈరోజు నీ బలమేంటి? డబ్బులా? ఈ రోజున నీ బలమేంటి? కులమా? ఈ రోజున నీ బలమేంటి? రాజకీయమా? ఈ రోజు నీ బలమేంటి? అధికారమా? ఈ రోజు నీ బలమేంటి? చదువులా? పట్టాలా? డిగ్రీలా? ఈ రోజు నీ బలమేంటి? నీ ఇంటి వారా? నీ ఊరు వారా? అయితే అవి చెల్లవు. నీకు ఉండాల్సిన బలము ఆది యందు ఉన్న వాక్యపు బలం ఉండాలి. ఆది యందు ఉన్న వాక్యమైన దేవుని బలము నీలో నాలో ఉండాలి. ఇది రోజు చదువుతుంటే రోజు జీవితాలు వెలిగించబడుతున్నాయి, రోజు జీవితాలు నడిపించబడుతున్నాయి, రోజు జీవితాలు నింపబడుతున్నాయి, శక్తిని బలాన్ని పొందుకోగలుగుతున్నాయి. ఏ వైటమిన్స్, ఏ ప్రోటీన్స్, ఏ సిరప్లు, ఏ ఫాస్ట్ ఫుడ్, ఏ జంక్ ఫుడ్, ఏ నాన్ వెజ్, ఏ బిర్యానీ, ఏ వెజిటబుల్స్ ఇవ్వనటువంటి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆయుష్ని ఇవ్వగలుగుతున్నాయి, స్వస్థతను ఇవ్వగలుగుతున్నాయి.
హల్లెలూయా. వాక్యపు బలం, వాక్యపు బలం. క్రైస్తవుడా, ఏ రోజు కూడా నువ్వు వాక్యాన్ని వదిలిపెట్టుకో, చదవడం వదిలిపెట్టుకో, ధ్యానించడం వదిలిపెట్టుకో, నెమరు వేయడం వదిలిపెట్టుకో. ఏ రోజైతే నువ్వు వాక్యాన్ని చదవడం మానేస్తావో ఆ రోజు నువ్వు బలహీనుడు. ఆ రోజున నీవు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నవాడు. ఆ రోజున నీవు నిజంగా చెప్పాలంటే శక్తిహీనుడవు. ఆ రోజున నిన్ను అపవాది బోల్తా కొట్టేస్తాడు, పడగొట్టేస్తాడు. అదే నీలో వాక్యం ఉంటే గనక నిన్ను వాడు జయించలేడు. అందుకోసమే వాక్యం ఇలా రాయబడింది అని అపవాదితో యేసు ప్రభు చెప్పి జయించాడు. హల్లెలూయా. మొదటగా ఏ బలం ఉండాలి? వాక్యపు బలము మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. రెండవదిగా మనం గమనించుకోగలిగితే గనక చాలా ఉన్నాయి. అది వచ్చే వారాన్ని నేను చెప్పాలని ఆశతో ఉన్నాను. పోనీ ఒక 5 to 10 minutes నేను క్లోజ్ చేస్తాను. లేదులేండి, ఇప్పటికే 51 నిమిషాలు అయింది. నేను తర్వాత వచ్చే వారంలో వీటిని కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. ఏమంటున్నాడు ప్రభు? ఒక 2 మాటలు మనం గమనించుకుందాం. ఏమంటున్నాడు చూద్దాం. యెషయా గ్రంథం 40వ వచనం, 40వ అధ్యాయం 29వ వచనంలో చదువుకుంటే కనుక, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. యేసు రాజా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తీసావమ్మా, చదవగలుగుతా? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బలమిచ్చు దేవుడు, భాగ్యమిచ్చు దేవుడు, జీవమిచ్చు దేవుడు, స్వస్థతిచ్చు దేవుడు, అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, అడిగినవన్నీ కూడా ఇచ్చే దేవుడు. ఇప్పుడు ఆర్థికంగా మనం బలంగా లేమేమో కానీ అది కూడా ఇస్తాడు దేవుడు. దేవుడు నిన్ను ఎప్పుడు సేవలో పిలిచాడు. నేను మొన్న ఒకసారి ఒక దైవజనుడు మాట్లాడి, నాకన్నా పెద్ద అన్నీ అనిపిస్తాడు, తమ్ముడు ముసలం అయిపోతున్నాం, దేవుడు ఎప్పుడు ఇస్తాడు అని. మీలాంటి వాళ్ళు అలాగా నీరసపడిపోతే ఎట్లాగా? దేవుడు పిలిచాడు అంటే దేవుడు ఇస్తాడు. ఏ సమయానికి ఇవ్వాలో ఆ సమయానికి ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని అనుభవించడానికి ఆయుష్ను అడుగు చాలు. చాలా మందికి నేను ఒక మాట సలహా ఇస్తుంటాను. చాలా మంది మా ముందున్నటువంటి దైవజనులు మాకు ఇప్పుడు లేరులేండి, వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. సావులో ముందు బాగా డబ్బు సంపాదించేశారు. ఏంటట? సావులో బాగా డబ్బులు సంపాదించేశారు, పిల్లల్ని బాగు చేసుకోలేకపోయారు. చెప్తున్నాను, ఇదే బాధలు. డబ్బు అయితే ఉంది కానీ పిల్లల జీవితాలు సరిగ్గా లేవు. ఆ పెద్ద అబ్బాయి ఏమో 55 సంవత్సరంలో చనిపోయాడు. 55-50 సంవత్సరాలు చనిపోయాడు. ఆయన మాత్రం చాలా. నేను ఒకటి చెప్తున్నాను, నీ దగ్గర నువ్వు డబ్బు కోసం మరి వేచి చూస్తే చూడొచ్చేమో కానీ, స్వాస్థ్యం కోసం చూస్తే చూడొచ్చేమో కానీ,
శ్రీకాకుళం పట్టణాల్లో శ్రీకాకుళం జిల్లాల్లో ఇతర జిల్లాల్లో భూములు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ తన పెద్ద కుమారుని కోల్పోయాడు. చిన్న కుమారుడికి వ్యాధిగ్రస్తుడు, రకరకాలుగా. పెద్దల్లుడు వ్యాధిగ్రస్తుడు, చిన్నల్లుడికి పిల్లలు లేరు. ఇలాంటి శాపాలన్నీ కూడా ఇళ్లలో ఉన్నాయి. నేను అడుగుతాను, నేను అంటాను ఒక మాట, డబ్బులు కావాలి సేవకి. డబ్బే బలంగా ఉండకూడదు, డబ్బే ఆశగా ఉండకూడదు. ధనాపేక్ష లేని వారై ఉండాలి. అపేక్ష ఉండకూడదు. డబ్బు 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 అని అపేక్ష ఉండకూడదు. డబ్బు వస్తుంది, సువార్తకి ఎంత పెడుతున్నావు, సేవకి ఎంత పెడుతున్నావు, దేవుని రాజ్య వ్యాప్తికి ఎంత పెడుతున్నావు, ఏమైనా నీకు ఒక లెక్క డొక్క ఏమైనా ఉందా? అక్కడ లెక్క చెప్పాలి. ఇంత చదువుకున్నాం కదా, లెక్క చెప్పాలి. అయితే అదొక బలమా? డబ్బులుండి కుటుంబాన్ని కోల్పోతున్నాం, డబ్బులుండి కుటుంబంలో శాపాలు అనుభవించడం అదొక బలమా? రోగాలు అనుభవించడం బలమా? సేవను కోల్పోవడం, అధికారాన్ని కోల్పోవడం, అర్హతను కోల్పోవడం, అభిషేకాన్ని కోల్పోవడం, గర్భఫలాలు కోల్పోవటం, సంఘాలు కోల్పోవటం, సంఘాలు చీలిపోవటం, అదొక ధర్మమా? అదొక బలమా? అదొక భాగ్యమా? నో 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 నో. నేను అడుగుతున్నా, నేను ప్రతి వారికి ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. నేను కూడా దేవుణ్ణి అడుగుతున్నాను. స్వాస్థ్యము కావాలి, సంపద కావాలి, సొమ్ము కావాలి, స్థిరమైన ఆదాయము కావాలి, స్థిరమైన స్వాస్థ్యము కావాలి, ఆన్గోయింగ్ అంటే దినదినం కావలసిన ప్రతి సహాయము కావాలి. దానితో పాటు నా భార్య, మా బిడ్డల్ని క్షేమంగా, సంతోషంగా, ఆయుష్తో, ఆరోగ్యంతో ఉంచాలి, మమ్మల్ని ఉంచాలి. వాటిని అనుభవించి వాటిని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త కొరకు ఖర్చు పెట్టే యోగ్యత కావాలి. పేరాశ కానీ ఉండకూడదు, పిస్నారితనం ఉండకూడదు. నీ దీవెన కావాలి. ఆ డబ్బుల ద్వారా అనేక మందికి, అనేక గ్రామాలకి, ప్రాంతాలకి, పట్టణాలకి, నగరాలకి, దేశాలకి అంతర్జాతీయంగాను జాతీయంగాను సువార్త అందించబడి అనేక ఆత్మల రక్షణార్థమైనటువంటి పని కొరకు, పరిచర్య కొరకు డబ్బులు కావాలి. అలాగనే మేము కూడా సుఖంగా బ్రతుకు నిమిత్తం మాకు కూడా కావాలి. మా పిల్లలు కూడా మా తరముతో పాటు వాళ్ళ తరంలో కూడా వాళ్ళు కూడా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడబడాలి అన్నదే నేను చేస్తున్న ప్రార్థన ప్రస్తుతానికి. అలాగే మీరు కూడా చెయ్యాలి. ఎందుకంటే ఒక 100 కోట్లు వచ్చి మన కుటుంబీకుల్ని, మన బిడ్డల్ని కోల్పోవడం, లేకపోతే బిడ్డలు బతుకున్న వాళ్ళ మీదకి శాపాలు రావడం, వాళ్ళు దేవునికి విరోధంగా తిరగడం, విచ్చలవిడిగా తిరగడం, పాపంలో బతకడం, జబ్బులతో బతకడం, దురాశలతో బతకడం. ఎందుకే డబ్బు? ఆ డబ్బే కదా వీళ్ళు చెరుపుతుంది. వాళ్ళకంటూ ఒక దేవుని మాటలోకి, దేవుని పనిలోనికి, దేవుని మార్గాల్లోనికి వాళ్ళు కూడా రావాలనే ఆశ మనకు ఉండాలి కదా. మనం వృద్ధాప్యంగా ఉన్నాం, మనతో పాటు మన బిడ్డలు కూడా ప్రయాణం చేస్తే రేపు ఉదయాన్న 60-70 వస్తాయి మనకి. ఇంకెలా కూర్చుని వాక్యం చెప్పాల్సి వస్తుంది, లేదంటే ఇంకో ప్రయాణం చేయాల్సి వచ్చేటప్పుడు మనతో పాటు వారు కూడా ప్రయాణం చేస్తే, మనతో పాటు వారు కూడా మనకి సహకారంగా ఉంటే, మన ముందే వారు ఒక అర్ధగంట వాక్య పరిచర్య చేస్తే, సువార్త ప్రకటిస్తే, బోధిస్తే, తదుపరి మనం ఏదో తర్వాత అనుభవాన్ని పంచుకుంటే అది ఎంత చక్కగా ఉంటుంది. అట్టి కృప కోసం ప్రార్థన చెయ్యండి. డబ్బొచ్చి పిల్లలు పాడైపోకున్నా, డబ్బొచ్చి పరిచర్య పాడైపోకుండా, డబ్బొచ్చి భార్య పెళ్ళం పాడైపోకున్నా,
దురదృష్టవశాత్తు నేను ఇంకొక మాట విన్నాను. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద సంఘాలు కలిగినటువంటి దైవజనులు భార్య భర్తల మధ్య పొరపాటు మేమిద్దరం ఒకే వేదిక మీద ఒకసారి కలుసుకున్నాం. అక్కడే తూర్పుగోదావరి జిల్లాలోనే పిల్లలు అయిపోయి పెళ్ళిడికి వచ్చిన పిల్లలు అయిపోయి ఇద్దరు ఎడబాటు అయ్యారు. ఏం బలం అది? డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, సంఘం ఉంది, అన్నీ ఉన్నాయి. తర్వాత ఇదేంటిది? ఒక జిల్లా సేవకులుగా అధిపతి అయిన, జిల్లాకే అధిపతి, సేవకులకి అందరికీ ఒక లీడర్. ఇవన్నీ కాకుండా ప్రార్థన చేయాలి. భార్య, భర్త, బిడ్డలు కడ వరకు క్రీస్తు సేవలో కొనసాగాలి. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే కొన్నాళ్ళు సేవలు ఇబ్బంది పడతాయి. 23 సంవత్సరాలుగా నలుగుతున్నాం, ఇంకా నలుపుతున్నాడు దేవుడు. దేవుడికి ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే తీసివేయమంటున్నా. దేవుడికి మనకి మధ్యలో ఏదైనా ఇబ్బందిగా ఉంటే దాన్ని మా నుంచి కొంచెం దూరం పెట్టమంటున్నాం. దేవుడితో కలిసి ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాం. దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని పిడికిడు విత్తనాలు చేత పట్టుకొని కన్నీటితో విత్తువాడు పంట కోస్తాడు, విస్తారమైన పంట కోస్తాడు. కాబట్టి ఆ వాక్యమే మనకు బలమై ఉన్నది ప్రియులారా. ఆ వాక్యమే మనకి బలమైనది. 126వ కీర్తనలో అంటాడు కదా, కన్నీళ్లు విడచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికిడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోష గానము చేయించు పనులు మోసుకొని వచ్చును. దేవుని రాజ్య వ్యాప్తి పంట. ఈ మధ్యకాలంలోనే ప్రార్థన చేస్తున్నా నేను కూడా. దేవా, వాక్యము మీది, వాక్యం మాట మీది, నేను చెప్పే ప్రసంగం మీది, వర్తమానం మీది, సందేశం మీది, సాధనం నేను, పాత్రను నేను. నాయనా, ఇగో నాయనా, నన్ను చూచి ఎవరు కూడా వాక్యాన్ని ఇష్టపడకపోవచ్చేమో, నేను చెబితే వాక్యాన్ని ఇష్టపడకపోవచ్చేమో, కానీ నన్ను నీ సాధనంగా, నీ పాత్రగా మరల్చి వాడుకొని కోట్లాది మంది ప్రజలు ఈ మాటలు వినడానికి సహాయం చేయదేవా అని ప్రార్థన చేస్తున్నాను ఈ మధ్య. అందుకోసం మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరుతున్నాను. మీ హృదయాలను ప్రేరేపించమని, మీ హృదయాలను బలపరచమని, మీ హృదయాలను నడిపించమని. మీరు వినడమే కాకుండా, మీరు బలపడమే కాకుండా, ఇతరులు బలపరచబడ్డానికి ఈ వాక్యాన్ని, ఈ సందేశాన్ని ఇతరులతో మీరు పంచుకోమని, షేర్ చేయమని, గ్రూపుల్లో, సోషల్ మీడియాలో షేర్ చేయమని కోరుతున్నాను. కోట్లాది మంది ప్రజలకి సందేశం వెళ్ళాలి, దేవుని మాటలు వెళ్ళాలి. ఈ పిడికిడి విత్తనాలు పట్టుకుని 2, 3, 4 మాటలు పట్టుకొని వచ్చాను మీ దగ్గరికి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 53వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7-8 మాటలు, హెబ్రీయులకు 4వ అధ్యాయం 12వ మాటలు, కీర్తనలు 12వ అధ్యాయం 6వ మాట, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-12 మాటలు, 10 నుంచి 12 వరకు మాటలు, మత్తయి సువార్త 4:4, అలాగే మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ మాట, కీర్తన గ్రంథం 126 కీర్తన 5-6 మాటలు. ఈ విత్తనాలు పట్టుకొని మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర విత్తాను, విసిరా. అవి మంచి నేల అయిన మీ హృదయాల్లో నాటపడ్డాయని నేను దేవుడు అడుగుతున్నాను. ఇవి నాటావని నమ్ముతున్నాను, మీరు విన్నారని నమ్ముతున్నాను. ఇవి బలమైన మాటలు, బలమైన శక్తి కలిగిన వాక్యము, జీవము కలిగిన సజీవమై బలము గలమైన వాక్యము.
ఆ వాక్యం రోజు వింటుంటే, తింటుంటే, చదువుతుంటే, ధ్యానిస్తుంటే, నెమరు వేస్తుంటే, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతుంటే ఎక్కడ లేని ఆరోగ్యం, ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని ఆయుష్, ఎక్కడ లేని ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం ప్రియులారా. ఆ బలమే మన బలమై ఉండాలి. మన బలమే మన దేవుడై ఉండాలి. ఆయన బలమైన కోట, బలమైన దుర్గం, బలమైన దేవుడు, బలవంతుడు దేవుడు, బలపరిచే దేవుడు, బలాభివృద్ధిని కలుగ చేసే దేవుడై ఉన్నాడని, ఆ యేసే మీ బలం అవ్వాలని, ఆ యేసు మాటలే మీ బలం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అలసిపోయినా, సొమ్మసిల్లిపోయినా, పారిపోయినా, పిరికి వాడైపోయినా, ఆ పొంతన లేని ప్రార్థన చేసిన, పని లేని ప్రయాణం చేసిన ఎలియా భక్తుల్ని తీసుకొచ్చి ఆ భోజనం చేత, దేవదూతల భోజనం చేత, దేవుని వాక్యం అనే భోజనము చేత, అగ్నిలో కాల్చబడిన దేవుని వాక్యం అనే భోజనము చేత, ఆకాశం నుండి హిమములాగా, వర్షములాగా కురియుచున్న, దిగి వచ్చిన సజీవమైన బలమైన దేవుని వాక్యం అనే భోజనము చేత ఆ ఏలియా ప్రవక్తని బలపరిచిన దేవుడు ఈ రోజున నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ పరిచర్యను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా భార్య బిడ్డల్ని, నా పరిచర్యను మిక్కిలి సమృద్ధిగా బలపరిచాడని, బలపరుస్తున్నాడని నేను నమ్ముతూ, విశ్వసిస్తూ, ఆ వాక్యములో ఉన్న బలాన్ని, దీవెన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మీ కుటుంబాలకు, మీ పరిచర్యకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువును, మన ప్రభువును, రక్షకుడైన ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తూ, మిమ్మల్ని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆ బలము చేత ఏలియా రాత్రింబగళ్ళు 40 దినాలు నడిచినట్టుగా నువ్వు కూడా మిగతా 40 సంవత్సరాలు, 44 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మీ జీవితంలో, మిగతా శాశ్వత జీవితంలో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నిండు ఆయుష్ కలిగినంత వరకు నువ్వు నడవాలని, దేవుని యొక్క సేవ జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ కుటుంబాన్ని, నీ సేవ పరిచయం దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని బహుమిక్కిలిగా, సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. ఆశీర్వాద ప్రార్థన తీసుకొని మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇంకా మరొకసారి విన్నవిస్తున్నాను, ఈ స్క్రీన్లో, ఈ టైమ్ లైన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వబడింది, మా ఫోన్పే నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరాలకు మమ్మల్ని సంప్రదించండి. పరిచర్యల విద్యుత్ కొరకు ఆ నంబర్ని మీరు యూజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ నా దేవుని మాటలు ముగిస్తున్నాను. ఈ వర్తమానాన్ని విని బలపడిన మీరు ఇతరులు బలపరచబడటకు మీరు షేర్ చేయవలసిందిగా ఈ వర్తమానాన్ని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుని సకల ఆశీర్వాదానికి కారణభూతరాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి మీ దాస్ ద్వారా తండ్రి ప్రభా, మాకు బలమైన ఆత్మీయ ఆహారం ప్రభా మా అందరికీ ప్రసాదించే విధానికి స్తోత్రాలు తండ్రి. ప్రభా, నీ వాక్యం నిశ్చయమైనది, జీవం కలిగినది. అలాగే ప్రభా, నీ వాక్యం బలమైనది, నీ వాక్యం శక్తిమైనది తండ్రి. హల్లెలూయా. అయ్యా ప్రభా, ఈ వాక్యం ఎంతో మంది ప్రభా ఈరోజు ఆన్లైన్ ద్వారా ప్రభా నీ మాట విన్నారు తండ్రి, జీవమైన వాక్యం విన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరిచాను తండ్రి. హల్లెలూయా. అయ్యా, అనేక కుటుంబంలో ప్రభా, అలాగే తండ్రి అనేక మంది సేవకులు తండ్రి ప్రభా, సేవ అయా తండ్రి అయా నర్సించిపోయి అయా, అలాగే ప్రభా సేవ జీవితంలో అనేక రకాల సమస్యలు అయా ఎదురు చూస్తున్నాడు తండ్రి ప్రభా. అయా ప్రభావాన్ని దర్శించండి తండ్రి, వాక్యం చేత బలపరచండి, అనేక కుటుంబాన్ని బలపరచండి తండ్రి.
అయా శక్తి కలిగిన ప్రభ దేవుడు అయా ప్రతిదినం నీ ఆత్మీయ ఆహారం భుజించుటకు ప్రభ అట్టి కృపాని ప్రభ మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది. వాక్యం చేత బలపరచండి, వాక్యం స్థిరపరచండి అయా ప్రభ. అలాగే సంఘంలో జతపరచండి ప్రతి కుటుంబికిని అయా పేరు పేరుని దీవించండి, ఆశీర్వాదించండి తండ్రి. అలాగే ప్రభ మా కొరకు ప్రార్థి సహాయం పంపిస్తుంది. ప్రతి కుటుంబకిని పేరు పేరు దీవించండి, ఆశీర్వాదించి నూరంత ప్రతిఫలం మనకి దయచేయమని ప్రార్థిస్తుందండి. అలాగే పరిచర్య ద్వారా ప్రభ అనేక ఆత్మ ప్రభ అయా ప్రభ నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తుందండి. నీ రక్షణాత్మకి నడిపించమని ప్రార్థిస్తుందండి. దేవానికి స్తోత్రాలు. ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మని ప్రభ రక్షించండి, దీవించండి, ఆశీర్వాదించండి అయా ప్రభ. మా పరిచర్య జీవితంలో ప్రభ మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఇంకా ముందుకి నడిపించమని ప్రార్థిస్తుందండి. అయా అక్కడ వరకు ప్రభ మమ్మల్ని నడిపించండి, దీవించండి, ఆశీర్వాదించండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, సమస్త ఆదరణ కలిగించు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కుడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. God bless you, my friends. Love you all. Blessings.